నమస్తే, నేను ప్రియా. మై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. చీపురపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ను ప్రారంభించిన సీఎం. అనంతరం రావివలస ప్రజావేదిక సభలో ప్రసంగించిన చంద్రబాబు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 2300 కోట్లు పెట్టుబడితో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా అభివర్ణించిన లోకేష్. కలుషిత పాలు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ. వైద్య సేవలకై మంత్రి ఆరా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 2 కీలక సంక్షేమ ఆరోగ్య పథకాలకు శ్రీకారం చుట్టారు. చీపురపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్త హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మొదట చీపురపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చేరుకుని బాలికలలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉద్దేశించిన హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ను ప్రారంభించారు. ఇదే సమయంలో రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా సీఎం చంద్రబాబు వీడియోలో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. అనంతరం రావివలస సమీపంలోని పైలపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇంకో పక్క మీరు చూస్తే ఏవైతే కూరగాయలకు కూడా ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితికి వచ్చారు. నేను చిన్నప్పుడు చూశాను. మా ఇంటికి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అప్పుడు మా తల్లిదండ్రులే తయారు చేసేవాళ్ళు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నాను, మనం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ ఓసారి మనం చేసే తప్పుల వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎవరైతే రైస్ ఎక్కువ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అది అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఒకసారి షుగర్ వచ్చిందంటే జాగ్రత్తగా లేకపోతే అక్కడి నుంచి ఓసారి ఆ షుగర్ ఎక్కువైపోయి ఏ చిన్న గాయం తగిలినా మానకుండా, లేకుంటే ఒక సమస్య వస్తే ఆ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ కానీ, లేకపోతే హార్ట్ కానీ, లేకపోతే లివర్ కానీ, ఇలాంటి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం ఇండస్ట్రియల్ పార్కులో ప్రముఖ ఫార్మా దిగ్గజం బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ గ్రీన్ఫీల్డ్ ఔషధ తయారీ యూనిట్ కు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఓ చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది అని పేర్కొన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఏర్పాటయ్యేలా తమ ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు రామరాజు, ప్రగడ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. Namo means Narendra Modi ji, but here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together, and both of them together are driving the state, and that's why we are able to deliver projects at a pace that India has never seen. You know, behind every success story, it starts with the first step. And that first step happened at my home in Amravati, where my secretary came to me and told me, one Mr. Venu Babu from Mangalgiri wants to meet you. So I represent a constituency called Mangalgiri. It's a constituency that my party hasn't won since 1985. So I take any request from Mangalgiri quite seriously. So I might take time to meet my minister or my MP or my MLA, but a citizen. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలుషిత పాలు ఘటనపై రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు.
కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాము అని తెలిపారు. బాధితుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము అని, ముంబై నుండి యాంటీడోస్ మందులు తెప్పించి అందిస్తున్నాము అని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం కల్తీపాలు కారణంగా అనారోగ్యానికి గురైన 15 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కల్తీపాల సరఫరా జరిగిన చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య బృందాలను అందుబాటులో ఉంచామని, 110 ఇళ్లలో 315 మంది నుంచి రక్త నమూనాలు సేకరించగా 313 మందికి సాధారణ ఫలితాలు వచ్చాయని తెలిపారు. గణేష్ నుంచి సరఫరా అయిన పాలను తాగిన 957 మందిని ప్రతిరోజు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్ గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎందుకంటే ఇది వరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేతే అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే 15 మంది ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో మాక్సిమం వీళ్ళందరిలో కూడా వెంటిలేటర్ మీద, అంటే ఒక రోజు వెంటిలేటర్ మీద ఉన్నారు, మరొక రోజు కొంచెం మళ్ళీ రిలైజ్ అవుతా ఉన్నారు. అంటే ఇది అందుకని ఎప్పటికప్పుడు 48 అవర్స్ దాడితేనే కానీ కండిషన్ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అట్లా డే బై డే గడిచే కొద్ది కూడా ఒక్కొక్కరికి తగ్గుతూ వస్తుంది, ఒక్కొక్కరికి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే డాక్టర్స్ అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కూడా మన స్పెషలిస్ట్ లో వస్తున్నారు కాబట్టి పరిస్థితి మరింత మెరుగుపడుతుందని చెప్పేసి మేము కూడా భావిస్తాం. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది, విలువైనది అని పలువురు కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గాజువాకలోని కృష్ణ డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా సంస్థ అధినేత కొత్తపల్లి రాంబాబు శిబిరాన్ని ప్రారంభించి తాను కూడా రక్తదానం చేసి అక్కడి యువతను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధితో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో తాము ఎల్లప్పుడూ ముందుంటాము అని తెలిపారు. హరికృష్ణ గ్రూప్ నిర్వహణలో దేశవ్యాప్తంగా ఉన్న 130 స్టోర్లలో రక్తదాన శిబిరాలను ఒకే రోజు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో సిబ్బంది రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో పుష్పలత, కె లక్ష్మణరావు, కె భీమారావు, కె దామోదర్ రావు, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ అరుణ, వరలక్ష్మి, దీపిక, దినేష్, నరసింహమూర్తి, గాజువాక సిబ్బంది పాల్గొన్నారు. కండక్ట్ చేసాం. మనము 100 డోనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకి సంపత్ వినాయక అండ్ గాజువాకలో కూడా కండక్ట్ చేస్తున్నాం. సామాజిక దృక్పథంతో ఇది కండక్ట్ చేసాం. ఎదుటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు ఇది ఈరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కండక్ట్ చేయబడుతుంది. మావి 2 స్టోర్స్ ఉన్నాయి, గాజువాక, విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్. సో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతగా ఈరోజు మా కృష్ణ డైమండ్స్ నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు తమ సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కృష్ణ డైమండ్స్ అనేది దేశవ్యాప్తంగా 130 స్టోర్స్ రన్ అవుతున్నాయండి. ఈరోజు 130 స్టోర్స్లో అన్ని రాష్ట్రాల్లో రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇది ఎందుకంటే రక్తం అనేది చాలా అవసరం సమాజానికి. ఎన్నో రకాల అవసరాలు వస్తాయి, ఆపరేషన్స్, మరొకటి అవసరాలు ఉంటాయి. సో ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము తీసుకున్న బ్లడ్ 15 రోజులకి కూడా మాకు సరిపోవట్లేదంటే అంత డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎండి గారు ఒక నిర్ణయం తీసుకొని మనం చేసేది సమాజానికి ఏదైనా ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి. మా గాజువాక్ స్టోర్ నుంచి ఒక 100 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు. అలాగే మా టౌన్ స్టోర్ నుంచి కూడా ఒక 100 మంది. మాకు యాక్చువల్గా అయితే మా టార్గెట్ 300 మంది ద్వారా తీసుకోవాలని అనుకున్నాం. ఎంతవరకు రీచ్ అవుతా ఉన్నది ఇంకా టైం ఉంది. సాయంత్రం 5 వరకు కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట 6వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేశారు.
కూటమి ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉండాలి అని ఓ రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము అని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం చిలకలూరిపేట పాత మార్కెట్ యార్డ్ వద్ద మార్కెఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కాఫెడ్ చైర్మన్ హరిబాబుతో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ రైతులు కేంద్రంలో తమ పంట అమ్ముకుని లాభాలు పొందాలన్నారు. బయట దళారులను నమ్మి తక్కువ రేటుకి పంటలను అమ్ముకుని మోసపోవద్దని సూచించారు. ఓకే సార్. వరకు ఉండొచ్చు. ఎందుకంటే మొత్తానికి ఉండదు, అసలు జనరల్గా ఇచ్చారు. ఇది కాటన్లో ఉన్నట్టు తేమ శాతం దీంట్లో ఎక్కువ ఉండదు. ఎందుకంటే నేను కూడా శనగల బండి ఇచ్చాను, పత్తి బండి ఇచ్చాను, పొగాకు బండి ఇచ్చిన రైతులు కాబట్టి చెప్తున్నాను. ఏం హరిగోపాల్ గారు, 14% ఉండదు కదా శనగల్లో, ఇప్పుడు ఉండదు, అది ఉండదు, అంతకన్నా ఉండదు. 14కు మించి ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ. కాబట్టి దీంట్లో కూడా కొన్ని నామ్స్ ఇచ్చారు. ఆ నామ్స్ ప్రకారం రైతులు కూడా జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. గాజువాక వాసవి కళ్యాణ మండపంలో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక బొగ్గారపు వెంకటేశ్వర్లు తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్త పరీక్షలతో పాటు బీపీ, షుగర్ టెస్టింగ్, ఈసీజీ, డయాబెటీస్, ఆర్థోపెడిక్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన 40 ఏళ్లు పైబడిన వారంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇది ఓ సామాజిక బాధ్యతగా భావించి శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వరదా కృష్ణ, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వరదా కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. మెడికల్ క్యాంప్ పెట్టాము. దీనికి ఐకాన్ గారు పూర్తి సహకరించారు. వాడికి ముందుగా ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను. అలాగే మన గాజువాక పుర ప్రజలు ఉపయోగించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మన పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఇందులో చెప్పేది లేదు. అమావాస్య దాంట్లో ఇంకా యూత్ కూడా జాయిన్ అయ్యి దీన్ని దిగ్విజయంగా నడిపిస్తారని ఆశ మాత్రం కోరుతున్నాను. జై హింద్. గాజువాక అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులైనటువంటి బొగ్గరపు దాదాజీ గారి మనవరాలు అమెరికా వాస్తవ్యులు. ఆమె పుట్టినరోజు, ఆమె పేరు గొల్ల రాగా, వాళ్ళ నాన్నగారి పేరు బాలాజీ గారు, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మీ కృప గారు. ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా తాతాజీ గారి ధన సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా ట్రస్ట్ ఎంతవరకు కూడా చాలా ఘనమైన కార్యక్రమం చేసాం. తక్కువ టైంలో 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ 120 కుటుంబాలకి 2 నెలల సరిపడా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే భోజనాలు కానీ, వాటర్ బాటిల్ కానీ చనిపోయిన వారికి మేము సాయం చేయడం జరిగింది. ఇలాగే మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు మా ట్రస్ట్ ద్వారా చేయడం చాలా ఆనందదాయకం. అలాగే మన గాజువాక ఆర్యవేశ సంఘం వారు కూడా అడిగిన వెంటనే ఈ కళ్యాణ మండపాన్ని మాకు ఉచితంగా ఇచ్చినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు. మీరు కూడా చెకప్ చేయించుకొని, అలాగే గాజువాక పురపాలకులందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి టెస్టులు చేయించుకొని తన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని మా ట్రస్ట్ తరఫున మేము మనసారా కోరుకుంటున్నాం. జనాభా లెక్కల సేకరణ చాలా కీలకమైన బాధ్యత అని జనాభా లెక్కల సేకరణ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశం జిల్లాలోని జనాభా లెక్కల సేకరణ కోసమే విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఉబులేసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న అధికారులకు జనాభా లెక్కల సేకరణ విధుల్లో పాటించాల్సిన నిబంధనలు, అధికారుల విధులు, బాధ్యతలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పర్యాయం జనాభా లెక్కల సేకరణ డిజిటల్ విధానంలో జరుగుతోంది అని, దీనిపై సిబ్బందికి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా తమ వివరాలను స్వీయ నమోదు ప్రక్రియ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఈసారి జనాభా గణన డిజిటల్ మోడ్లో జరుగుతుంది. సో మనము ప్రతి మండలాన్ని రెవెన్యూ గ్రామాలుగా
తీసుకొని రెవెన్యూ గ్రామాన్ని బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాక్ను కూడా ఆన్లైన్లోనే మనం బ్లాకులు గీసి కొంచెం 8 మందికి సూపర్వైజర్స్కి మనకి ఫీల్డ్కి పంపిస్తాము బ్లాకులుగా గీసి. సో ఈసారి ఏంటంటే జనాభా గణన మీకు తెలిసిన 2 పద్ధతుల్లో జరుగుతుంది. మొదటి ఫేజులో అంటే ఇళ్ల గణన, రెండో ఫేజులో జనాభా గణన చేస్తాం అన్నమాట. అలాగే కుల గణన కూడా మనం రెండో ఫేజ్లో చేస్తాము. సో ఈ ఫస్ట్ ఫేజ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1/5/2026 నుండి 30/5/2025 అంటే మే నెల మొత్తం కూడా ఇళ్ల గణన చేయబోతున్నాము. దానికి ముందుగా స్వీయ గణన అనేది ఒక కొత్త ప్రజలే వాళ్ళ ఇంటి వద్ద నుంచి వాళ్ళ వివరాలను నింపుకునే ఒక కొత్త పోర్టల్ని మేము తీసుకొచ్చాము. అంటే ప్రజలే వాళ్ళ యొక్క వివరాలని వాళ్ళ యొక్క మొబైల్లో లేకపోతే వెబ్ పోర్టల్లో కానీ ఆన్లైన్లోనే నమోదు చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త ప్రక్రియ. సో జనాలందరికీ కూడా ఈ ఫెసిలిటీ కనిపించాము. అలాగనే ఈ సర్వేలో ఏంటంటే ఇళ్ళకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి వసతులు ఉన్నాయి, అలానే డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, వీళ్ళ ఇండ కండిషన్ ఏంటి, గోడకు కానీ నేలకు కానీ పైకక్కుబడిన ఎటువంటి మెటీరియల్ వాడుతున్నారు, అలాగనే ఆ ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న కిరోసిన్ ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, అలాంటి 33 అంశాలతో కాకినాడ జిల్లా పోలీస్ కన్వెన్షన్ హాల్లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ వర్క్షాప్ ఆన్ లెజిస్లేషన్ ఆఫ్ ఫోక్సో బాల్య వివాహాలు నిర్మూలన మరియు అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ హాజరై బాలికలు మహిళా భద్రతలపై దిశానిర్దేశం చేశారు. సమాజంలో మహిళల భద్రత మరియు బాలికల విద్య పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి అని, బాల్య వివాహాలు జరిపించడం నేరమని, చిన్న వయసులో పెండ్లి చేస్తే శారీరకంగా మానసికంగా దృఢత్వం లేనివి, గర్భం దాల్చిన తర్వాత వచ్చే పరిణామాలు ఘోరంగా ఉంటాయని, మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి ఎంత ప్రచారం చేసినా ఏదో చోట బాలికలపై అత్యాచారాలు జరగడం దారుణమన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంపవర్మెంట్ ఆఫీసర్ సిహెచ్ లక్ష్మి, వైద్యారోగ్య శాఖ అధికారి బలరాం నాయక్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చేతుల మీదుగా రిలీజ్ చేయమని చెప్పే సామర్థ్యం ఆ తర్వాత ఎన్డీపీఎస్సీ వద్ద డిస్కస్ చేస్తారు సార్. యూజువల్లీ సో ఆనరబుల్ సీఎం సార్స్ డైరెక్షన్ ఆర్ ఆల్సో వెరీ క్లియర్. ఇదే ఫస్ట్ ప్రయారిటీ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడైనా ఉంటే కంట్రోల్ చేద్దామంటే GMSK సపోర్ట్ తీసుకుంటున్నాము. దేర్ హ్యాస్ బీన్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్ బట్ స్టిల్ దెర్ ఇస్ స్టిల్ కొంచెం గ్యాప్. ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. వన్ హస్బెండ్ డౌటెడ్ హిస్ వైఫ్ కత్తితో నరికారు, ప్రతిపడిలో జరిగింది. సో ఇట్లా అక్కడక్కడ ప్రతిపడేనమ్మా అన్నవరంలో జరిగింది. సో అదర్వైజ్ ఆల్సో బాయ్ ఎవరైతే వాడికి కూడా చెప్పాలి ఇట్లాంటిది చేయొద్దు నాయన, యూ షుడ్ బి బ్రేవ్ ఇనఫ్ టు వెయిట్. యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ, ఆర్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఫ్యూచర్ విత్ దిస్ గర్ల్ యూ షుడ్ బి లిటిల్ పేషెంట్ అనేది నేర్పాలి. పేరెంట్స్కి కూడా రోజులు మారుతున్నాయి, మేము కన్నాం కదా బిడ్డని, మేము చెప్పినట్టే ఉండాలి వాళ్ళు. ఇట్లాంటి మైండ్ సెట్లో నుంచి హోల్ స్టేట్ ఆఫ్ AP ఆల్సో ఐ హావ్ నాట్ సీన్ మేజర్ ప్రాబ్లమ్స్. ప్రాస్టిట్యూషన్ కోసం బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసి అనే కేసెస్ డికేడ్లో 1-2 తప్ప ఇది మాస్ లెవెల్లో ఇక్కడ జరగట్లేదు. సో ఐ హోప్ ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్ ఓన్లీ. ఉన్న 1-2 కేసెస్ కూడా వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. బట్ ఈ 2 ఫ్యాక్టర్స్ నేను ఏదైతే చెప్పానో రిలేటెడ్ టు పోక్సో యాక్ట్, చిన్న పిల్లలు విక్టిమైజ్ అవ్వడం లేదా ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళు కేసెస్లో ఇరుక్కోవడం, ఒక ఐడియల్ సినారియో ఏదో మనం అనేసుకొని అదేం చేయలేకపోతే ఉపయోగం ఏముండదండి. ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్ మనం ఆన్ గ్రౌండ్ నిజంగా చేయగలిగింది ఏముంటుంది. విశాఖ జిల్లా గాజువాక జెడ్పీ హై స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి కళా వేదికను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు ప్రారంభించారు. అనంతరం పదవీ విరమణ చేస్తున్న HM విజయ ప్రశాంతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎందరికో ఆదర్శమని, ఓ వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు అంటే అందుకు ముందుగా బీజం వేసింది ఉపాధ్యాయుడేనని అన్నారు. ఈ సందర్భంగా విజయ ప్రశాంతి మాట్లాడుతూ తాను రిటైర్డ్ అయిన 3 పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ సందర్భంగా మరి వాళ్ళకి రిటైర్మెంట్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అని చెప్పి వాళ్ళకి విష్ చేస్తూ, అలాగే ఈరోజు ప్రిన్సిపల్ మేడం రిటైర్మెంట్తో పాటు వారు ఇక్కడ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని, అలాగే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అలాగే వారు మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరితో కలిపి ఈ స్టేజ్ కూడా నిర్మాణం చేయడం చాలా సంతోషం. నేను ఏదో చేయాలి స్కూల్కి అని ఒక తపన అది నేను ప్రిన్సిపల్ మేడం గారితో చూశాను.
వారికి ఈ సందర్భంగా నేను రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి నుంచి కూడా మరి పిల్లలకి స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు కేవలం చదువు అంటే ఏదో అక్షరాలు కాదు, మంచి మంచి విద్యావంతులుగా తయారు చేయాలని ఒక ఉన్నతమైన లక్ష్యం ఆయనకి వారికి ఉంది. విద్యార్థులందరినీ కూడా మంచి ఉన్నత స్థాయికి వచ్చేటట్టుగా అది కూడా కేవలం అక్షరాస్యులుగా కాకుండా విద్యావంతులుగా తయారు చేయాలనే ఒక ఆలోచన చాలా సంతోషం. ఎందుకంటే అక్షరాస్యులకి విద్యావంతులకి అంటే చాలా తేడా ఉంది. మళ్ళీ కేవలం అక్షరాలు చదివినంత మాత్రాన, డిగ్రీలు ఉన్నంత మాత్రాన పరిణితి కాదు. పూర్తి పరిణితి ఎప్పుడు వస్తుందంటే విద్యావంతులుగా తయారు చేస్తుంది. ఆ ఉన్నతమైన లక్ష్యాలతో మా ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు. చాలా సంతోషం. వారు ఆ విగ్రహాల విషయంలో కావచ్చు, స్టేజ్ విషయంలో కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ అందరితోనే కూడా కలుపుకుని వెళ్ళే విధానం కావచ్చు, చాలా సంతోషంగా ఉంది. వారి రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా పాల్గొనడం. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది అని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలో తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయని, ఎవరైనా బ్రతకడానికి పాలు నీళ్లు తాగుతారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు ప్రాణాంతకంగా మారుతున్నాయి అని, కల్తీ పాలు, కలుషిత నీటి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవీ సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడు, బాబు, నరసింహమూర్తి, జైహింద్ కుమార్ పాల్గొన్నారు. ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్ గా ఏర్పడిపోయి రైతుల్ని దోచుకునే కార్యక్రమం చేస్తారు. కానీ ప్రభుత్వం ఎక్కడ చర్యలు లేవు, ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ లేదు. ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి అధికారులతో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయని అనేక సార్లు డిమాండ్ చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం చలనం ఉండదు. కానీ ఏం మాట చెప్తారంటే ఓ మాట చెప్తారు, లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్తారు. యూరియా బస్తా దొరకదు, ఇవాళ రైతులు కష్టాలు పడతా ఉన్నారు. ఇవాళ వారికి అనేక హామీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చిన పరిస్థితి వల్ల అన్ని రంగాల్లో విఫలమైంది. నేను నేరుగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, తక్షణమే మీ గిరిజన శాఖ మంత్రులు లేరు, వారికి ఆదేశాలు ఇవ్వండి, అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. తక్షణమే ఆశ్రమ పాఠశాలకి ఆ బాలికలకి ఒక భరోసా కల్పించండి, వాళ్ళకి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడికక్కడ డయేరియా వ్యాధితో ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒక మంచి స్వచ్ఛమైన నీరుని తాగడానికి కనీసం అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. శాసన మండలిలో బీజేపీ పక్ష నేత సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడి చేయడం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా నేతలు నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మురుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సమీపంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ శాసన మండలిలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము అని, సోము వీర్రాజుపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించేలా జరిపిన ఘటనపై క్షమాపణ చెప్పాలి అని కోరారు. ఈ నిరసనలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సోము వీర్రాజు గారు ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారికి క్లియర్గా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది, గత ప్రభుత్వంలో అరాచకాలు ఏం జరిగాయి అనే విధం మీద చర్చ జరుగుతున్నప్పుడు దాష్టికంగా, అవమానకరంగా, కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఏకవచనతో దుష్భాషలు ఆడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అవమానించే విధంగా, వాళ్ళు కూడా రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా రాజ్యాంగాన్ని అవమానించడంతో పాటు వయసులో పెద్దవాడు, రాజకీయాల్లో 45-48 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థ రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి సోము వీర్రాజు గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేసి ఇక్కడి నుంచి దండి మార్చ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు
సభ్యులు చేస్తున్నటువంటి అరాచకాలకి నిరసనగా ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గమనించి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి ఆ పార్టీ యొక్క అధిష్టానానికి బుద్ధి వచ్చే విధంగా మరొక్కసారి 11 సీట్లకి ఎటువంటి సమాధానం ప్రజలు ఇచ్చారో త్వరలో కూడా అటువంటి సమాధానమే మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ ఓబీసీ మోర్చా ఈ పాలకల్తీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రాం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటన జరిగి 10 రోజులు గడిచినా నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ఇంకా విడుదల చేయలేదు అని విమర్శించారు. పాలలో ఏమి కలిసిందో ప్రభుత్వం వెంటనే వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా పలువురు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, కొందరు వెంటిలేటర్లపై ప్రాణాల కోసం పోరాడుతున్నారు అని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వాలి అని ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు సరైన నష్టపరిహారం ప్రకటించి ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఒక ప్రధాన అంశము చెప్పాల్సింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ జాయిన్ అయ్యి శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు దగ్గర నుంచి, శివరాత్రి రోజు నుంచే ఇక్కడ చాలా మంది కుటుంబాలని మాట్లాడి అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, శివరాత్రి రోజు దగ్గర నుంచి పాలు చేదుగా ఉన్నాయి, చాలా మంది చేదుగా ఉన్నాయని చెప్పేసి వంపేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది టీ కాసుకుని వంపేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది పెరుగు తోడు పెట్టుకుని ఆ పెరుగు అంతా చేదు ఉంది, కుంకుడుకాయ రసం కన్నా చేదుగా ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వము ఎంత దారుణం అంటే, అసలు ఇప్పటికీ కారణం ఏంటనేది ఇప్పుడు దాకా కనిపెట్టలేని పరిస్థితులు. ఆ పాలల్లో కలిసింది ఏంటి? మీరు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి పంపించారు. ఈ ఘటన జరిగి 10 రోజులైంది, ఆల్మోస్ట్ 10 డేస్ అయింది. శివరాత్రి వెళ్ళి 10 రోజుల పైన అయింది. మరి 10 రోజులు అయిన తర్వాత కూడా ప్రభుత్వము అసలు ఉందా, దేనికి ఉంది అని అడుగుతా ఉన్నా. నిజంగా పాలల్లో ఏం కలిసింది ఇప్పుడు దాకా నిర్ధారించకపోవడము కేవలము ఇష్యూని సైడ్ ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు సుమారుగా 15 మంది హాస్పిటల్స్ లో. వార్తలోని ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. చీపురపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ను ప్రారంభించిన సీఎం. అనంతరం రావివలస ప్రజావేదిక సభలో ప్రసంగించిన చంద్రబాబు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 2300 కోట్లు పెట్టుబడితో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా అభివర్ణించిన లోకేష్. కలుషిత పాలు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ. వైద్య సేవలకై మంత్రి ఆరా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.